రాత్ అకేలి హే ది బన్సాల్ మర్డర్స్. ఇది వచ్చేసి ఇది వరకు వచ్చిన రాత్ అకేలి హేకి సీక్వెల్. మరి ఇది చూడాలంటే అది చూడాలా కంపల్సరీగా అంటే అక్కర్లేదు. క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. బట్ రెండు వేరు వేరే కేసెస్. లైక్ నైఫ్స్ అవుట్ ఫ్రాంచైజ్ లాగా. తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూసాను మూవీ. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అసలు ఆ స్టార్టింగ్ 10-15 మినిట్స్ చూసి ఏదో అనుకున్నా గానీ, ఇది ఇంకెటో బోయి కేస్ ఏమంత ఇంట్రెస్టింగ్ గాని లేకుండా పోయింది. దీనికి మెయిన్‌గా 2 థింగ్స్ చెప్తాను అవేంటో. ముందుగా ప్లాట్ వచ్చేసి బన్సాల్ ఫ్యామిలీ ఇంటి సైడ్ ఒక పంది తల, అలాగే కొన్ని కాకులు చనిపోయి ఉంటాయి. ఏం జరిగింది? అసలు ఇదంతా ఏంటి అని కేస్ మొదలైద్ది. నెక్స్ట్ డే రక్తపాతం జరిగిద్ది ఇంట్లో మొత్తం. ఎవరు ఏం చేశారు? ఎందుకు చేశారు? అని ఇన్స్‌పెక్టర్ యాదవ్ చేసే ఇన్వెస్టిగేషన్‌తో ఉంటది ఇక సినిమా. ఇన్స్‌పెక్టర్ జటిల్ యాదవ్ క్యారెక్టర్ బావుంటది. నాకు ఫస్ట్ పార్ట్‌లో కూడా ఆ క్యారెక్టర్ నచ్చింది. అఫ్‌కోర్స్ ఆ కేస్ కూడా ఏమంతగా అనిపియలేదనుకోండి. దీని విషయంలో అయితే ముందు ఆ కాకులు చనిపోవటం, ఇంకా ఆ థింగ్స్ మొదట్లో చూసి ఇది ఏదో మనకి క్యూరియాసిటీ పెంచేలా ఉంది అనే ఫీలింగ్ కలిగింది. ఎవరో వీళ్ళపై ఏదో చేస్తున్నారు. ఏంటి? ఎవరు? ఎలా? ఎందుకు? అని. కానీ కొద్దిగా ముందుకు వెళ్ళాక ఇంట్రెస్ట్ పోయింది. సేమ్ అదే ఓల్డ్ టిపికల్ రొటీన్ మర్డర్ మిస్టరీని మళ్ళీ తెచ్చారని. బోర్ కొట్టేసింది ఫస్ట్ హాఫ్ అంతా గూడా. యాదవ్ క్యారెక్టర్ నచ్చినా గానీ కేస్ మీద మాత్రం అసలు ఇంట్రెస్టే రాలేదు. బికాస్ ఈ టైప్ కేసెస్‌ని చాలా ఓల్డ్ ఫార్మాట్‌లో డీల్ చేసినట్టుగా సాగింది. నైఫ్స్ ఎట్లా తెద్దామనుకోని నైఫ్స్ బయటికి తీసి పొడిచినట్టుగా అయింది పరిస్థితి. సరే ఇక సెకండ్ హాఫ్ సంగతి ఏంటి అని చూస్తే, అంతే బోయింది. మధ్యలో ఏదో హడావుడి జరిగింది. ధూమ్ ధామ్ అంటారు. కానీ క్లైమాక్స్ అస్సాం పండబెట్టేశారు. ఆ సెకండ్ హాఫ్‌లోనే కొంత హడావుడి చేసిన దానికి క్లైమాక్స్ ఏమన్నా యాడ్ అయ్యుంటే ఏమో అనుకున్నా అట్‌లీస్ట్. కానీ అస్సలు బాలేదు క్లైమాక్స్. ఐ మీన్ ఏదో తెచ్చేసి ఇది ట్విస్ట్ అని ఎండ్ చేసినట్టుగా ఉంది. మినిమమ్ గూడా అనిపియలేదు. ఇంత మాత్రాన తీయటం దేనికి? అసలు ఈ కేస్‌లో ఏముంది? ఎందుకు అని అనిపించింది. డెడ్ స్లీప్ అయిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్‌లో ఏదో జరుగుతుందనే బిల్డప్ ఉంటది గానీ, రియల్ ప్రోగ్రెషన్ ఉండదు. రియల్ థ్రిల్ ఉండదు. అదే మిస్ అయిందిక్కడ. ట్విస్ట్‌గా రివీల్ చేసినప్పుడు అది ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వకపోతే పర్ఫార్మన్సెస్ వైస్ 'నవాజుద్దీన్' చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు నచ్చిన వన్ అండ్ ఓన్లీ గుడ్ థింగ్ ఆ క్యారెక్టరే. రిమైనింగ్ ఆల్ డీసెంట్. బీజీఎం అయితే ఫైన్. ఫైనల్లీ నాకేం థ్రిల్లింగ్ అయితే లేదు ఈ కేస్ ఇన్వెస్టిగేషన్. మీ ఇష్టం ఇక. సినిమా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు. బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. ఇది మా సంగతి. ఈ సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.